హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీడిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వయ పరిమితి 40 ఏళ్లకు పెంచాలని చెప్పి డిఎస్సిలో వెయిటేజ్ మార్కులు కలపాలని ఏపీపీఎస్సి డిఎస్సి పరీక్షలు రెండు ఒకేసారి ఉండటంతో అభ్యర్థులైతే ఆందోళనలు అయితే చేస్తున్నారనమాట. సో దానికి సంబంధించి చిన్న అప్డేట్ అయితే ఉంది. సో అప్డేట్ ఏంటో చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అదేవిధంగా అప్కమింగ్ నోటిఫికేషన్స్, రిజల్ట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు ఇమ్మీడియట్గా కావాలనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయినట్టయితే సో వీడియోకి లైక్ అయితే చేసేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఇక్కడ చూడండి, మనకు డిఎస్సి అభ్యర్థుల వయో పరిమితి పెంచండి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థుల వయో పరిమితి 47 సంవత్సరాలకు పెంచాలని ఏఐవైఎఫ్ జాతీయ పూర్వ కార్యదర్శి జి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. గురువారం ధర్నా చౌక్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 30,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పిన మంత్రి లోకేష్ 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగులను నిరాశకు గురిచేసిందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సిపై ప్రభుత్వం ఊసే లేదని, దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. గత 6 ఏళ్లుగా నోటిఫికేషన్ విడుదల కాలేదని, అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. పీఈటీ పోస్టుల సంఖ్య పెంచాలని, 10వ తరగతి ఇంటర్లో 50% ఉండాలని నిబంధన తొలగించాలని కోరారు. సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు మాట్లాడుతూ, డిఎస్సి పరీక్ష, ఏపీపీఎస్సి పరీక్ష ఒకేసారి రావడం వల్ల అభ్యర్థులు నష్టపోతారని, తేదీల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెగా డిఎస్సి, పీఈటీ, వ్యాయామ ఉపాధ్యాయులకు ఈవెంట్స్ వెయిటేజీ మార్కులు కలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ ఐకాస కన్వీనర్ లంక గోవిందరాజులు, నరసింహులు, వెంకటేశ్వర్లు, మధు, చెల్లయ్య, వెంకట్, సుధాకర్, గంట మమత తదితరులు పాల్గొన్నారు. సో మనకు వయోపరిమితి పెంచాలని చెప్పేసి అభ్యర్థులైతే ఆందోళన అయితే చేస్తున్నారన్నమాట. సో మనకు 30,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నా కూడా సో 16,347 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ మనకు సో ఏవైఎఫ్ కూటమి అయితే డిమాండ్ చేస్తున్నారనమాట. అదేవిధంగా ఏవైతే మనకు పీఈటీ పోస్టులు ఉన్నాయో సో ఇక పోస్టులను అయితే పెంచాలని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే మనకు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. సో మనకు డిఎస్సి పరీక్ష, అదేవిధంగా ఏపీపీఎస్సి పరీక్షలు ఒకేసారి రావడంతో అభ్యర్థులు నష్టపోతారని చెప్పేసి సో ఈ కూటమి అయితే సో ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేశారనమాట. దీంతో పాటు మనకు 10th ఇంటర్లో 50% ఉండాలని నిబంధన తొలగించాలని కూడా కోరారనమాట. అండ్ అలాగే దీంతో పాటు మనకు సో ఏవైతే పీఈటీ వ్యాయామ ఉపాధ్యాయులకు ఈవెంట్స్ ఉన్నాయో సో వాటికి వెయిటేజ్ మార్కులు కలపాలని సో ప్రభుత్వాన్ని అయితే కోరారనమాట ఈ నిరసన ప్రకటన ద్వారా. ఇక ఏపీ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇక డిఎస్సి పరీక్ష విధానంలో కావచ్చు, వయో పరిమితిలో సంబంధించి కావచ్చు, వేకెన్సీస్ విషయంలో కావచ్చు, సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైన అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకు ప్రభుత్వం నుంచి అయితే ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. సో అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే సో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.